ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అక్షయ తృతీయ సందర్భంగా మనం ఫైనాన్స్ గురించి క్లాస్ చెప్పుకోబోతున్నాము. క్లాస్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉండటం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ మనం రిపీట్ చేసి చెప్పుకుంటున్నాము. సో అసలు ఫైనాన్స్ అనేది మనకి శ్రీయంత్రము ఆదిశంకరాచార్యులు వారు ఏవైతే కనుక ఒక శ్రీయంత్రాన్ని ఇన్స్టాల్ చేశారో భూమి మీద, ఆ శ్రీయంత్రం ఫైనాన్స్ కోసం యూజ్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా సరే లక్ష్మీదేవిని ఆహ్వానం చేసుకుంటానికి లేదా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మన పూర్వీకులు వీళ్ళందరూ కూడా శ్రీయంత్రాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ శ్రీయంత్రము అండ్ శ్రీయంత్రం యొక్క పారామీటర్స్ అన్నీ కూడా యూనివర్స్ లో దాని గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం సైకిల్ ని ఒక షాప్ లో నుంచి తెచ్చుకొని ఇంటికి వచ్చి ఎట్లయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నామో అట్లాగే ఆల్రెడీ యూనివర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో ఆది శంకరాచార్యులు వారు శ్రీయంత్రాన్ని ఇన్స్టాల్ చేశారు. ఎక్కడా కూడా ఆది శంకరాచార్యులు వారు శ్రీయంత్రాన్ని కనిపెట్టారు అని లేదు, నిర్మింపబడింది లేదా కన్స్ట్రక్ట్ చేయబడింది కూడా కాదు, ఇన్స్టాల్ చేశారని చెప్పాలన్నమాట యాక్చువల్ గా. ఓకేనా? సో అలా ఇన్స్టాల్ చేయబడింది. మనం ఫైనాన్స్ కోసం చాలా అతి పెద్ద ట్రిక్ ఏంటంటే అందరూ ఇలా పూజ చేస్తారు శ్రీయంత్రానికి. మనం ఇంకో స్టైల్లో శ్రీయంత్రం నుంచి ఎనర్జీ తీసుకోబోతున్నాము. మనము ఇలా ఉన్నాం కదా, మన తలపైన 8 అంగుళాలు. ఓకే, మన తలపైన 8 అంగుళాల పైన మనకి పూర్ణాత్మ ఉంటుంది ఎవరికైనా సరే. ఓకే, అంటే మీరు దత్తాత్రేయుడికి విష్ణుమూర్తికి ఇట్లా చూస్తే ఒకటి చక్రం లాగా లైట్ వస్తుంది, అది మన ఆర, సహస్ర ఆర, అది ఇక్కడ దాకా ఉంటుంది. దానిపైన మన పూర్ణాత్మ ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ పూర్ణాత్మకి మనం కనెక్ట్ అయ్యి ఆ పూర్ణాత్మకి కూడా, అంటే ఆ పూర్ణాత్మ ఇచ్చిన మెసేజెస్ పట్టే మనం అటు ఇటు తోలుబొమ్మల్లా కదులుతూ ఉంటాం. సో ఆ పూర్ణాత్మకి కూడా పైన ఇంకా మనం 10 అంగుళాల్లో ఒక శ్రీయంత్రాన్ని ఇన్స్టాల్ చేసుకోబోతున్నాం. అది వీళ్ళు చేసిన శ్రీయంత్రం కాదు, ఓన్లీ ఆది శంకరాచార్యుల వారి చేత ఈ భూమి మీద నిర్మింపబడ్డ శ్రీయంత్రాన్ని మనము మన థర్డ్ అయితే ఊహించుకొని అది మన తలపైన ఉన్నది అని ఊహించుకుంటున్నాం. ఓకే ఓకే, శ్రీయంత్రం మీ అందరికి ఐడియా ఉంది కదా? శ్రీయంత్రం చాలా మందికి ఐడియా ఉండే ఉంటది. ఏంటి సూర్యకుమారి గారు? సుష్మా ఉన్నది మేడం, ఉన్నది. సుష్మా కంప్లీట్ గా ఐడియా ఉంది. ఓకే, శ్రీలత హాయ్ మమ్మీ. సిరి ఐడియా ఉందమ్మా శ్రీయంత్రం. యా, సో ఆ శ్రీయంత్రాన్ని మనము తలపైన ఉన్నట్లుగా 11 అంగుళాల పైన ఉన్నట్లుగా మనం ఊహించుకొని, ఆ శ్రీయంత్రానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శ్రీయంత్రానికి పవరు ఇంద్రాణి తల్లి. అంటే ఇందా మనం చెప్పుకున్నాము యాక్చువల్ గా, ఇంద్రాణి తల్లి అంటే ఇంద్రుడు ఈ వాహనం ఏదైతే కనుక తెల్ల ఏనుగు ఉందో, ఆ తెల్ల ఏనుగు మీద బ్లూ కలర్ మ్యాట్ వేసుకొని ఆవిడ కూర్చొని ఉంటారనమాట. ఇంద్రుడికి ఎలా అయితే కనుక భోగభాగ్యాలు, ఇంద్రుడి సభలో ఉన్న అప్సరసులు ఇంద్రుడు పిలిస్తే కనుక ఏ ఋషులైనా సరే ఎవరైనా సరే వాళ్ళు ఆయనకి హాజరు పలుకుతున్నారు, అట్లాంటి తలుపు కొట్టి లక్ష్మీదేవి లేదా మనకు రావాల్సినవి, మనకు కావాల్సినవి, మన లక్లో ఉన్న ఏది కూడా ఆగకుండా మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి యాక్చువల్గా ఇంద్రాణి దేవికి పేరే ఏంటంటే, ఎక్కడ ఉన్నా సరే మనము మన తలుపు తట్టి ఇంట్లోకి మనకి కావాల్సినవి రావాల్సినవి భోగభాగ్యాలు సర్వభాగ్యాల్ని అందించే తల్లి ఇంద్రాణి దేవి. ఓకే, ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళడు, ఇంద్రుడు సభకి అన్ని వస్తాయి. ఓకే, సో అలాంటి వైట్ ఏనుగైన ఐరావతం మీద కూర్చునే దేవి ఇంద్రాణి దేవి అనమాట. సకల సౌభాగ్యాల్ని కూడా మీరు ఎక్కడికి వెళ్ళకపోయినా మీ ఇంటిలోకి మాత్రం ఖచ్చితంగా ఆహ్వానం ఇచ్చే తల్లి. కాబట్టి ఇవాళ మనం ఇంద్రాణి దేవి యొక్క ఎనర్జీస్ ని, వైశ్రవణుడి యొక్క ఎనర్జీస్ ని, అంటే వైశ్రవణుడు 9 రకాల ఖజానాలు ఉంటాయి. ఏది 9 రకాల ఖజానాలు ఉంటాయి, భూలోకం నుంచి పాతాళ లోకం నుంచి నాగుల దగ్గర నుంచి ఇలాగా ఆ 9 రకాల ఖజానాలకి కూడా తాళం చెప్పి వైశ్రవణుడి దగ్గరే ఉంటది. ఓకే, సో ఆ వైశ్రవణుడి నుంచి, ఇంద్రాణి దేవి నుండి, కుబేరుడి నుండి, అష్టలక్ష్ముల నుండి, శ్రీ మహావిష్ణువు నుండి మనం ఇవాళ ఎనర్జీస్ తీసుకుంటూ, ఆ వచ్చిన ఎనర్జీస్ అన్నీ కూడా శ్రీయంత్రం మీద పడి, ఆ శ్రీయంత్రం మీద నుండి మన పూర్ణాత్మ రిసీవ్ చేసుకొని పూర్ణాత్మ కంప్లీట్ గా ఫిల్ అయ్యి, ఆ తర్వాత మన బాడీలో ఉన్న 7 చక్రాసు, మన డిఎన్ఏ, మన అంగుళము కూడా మనం ఫిల్ చేసుకోబోతున్నాం.
లోపల లోవర్ ఎనర్జీస్ మన హయ్యర్ ఎనర్జీని రిసీవ్ చేసుకోనివ్వకోకుండా అది ఆపేస్తున్నప్పుడు, బ్లాక్స్ ఉన్న ఆపేస్తున్నప్పుడు ఇన్ని రకాల హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ని మనం లోపలికి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న వాటికి ఈ నెగటివ్స్ కి పెద్ద పెద్ద కరెంట్ షాకులు కొట్టి అవి డిజాల్వ్ అయిపోవాలన్నమాట. డిజాల్వ్ అయిపోయి ఆ హోల్ లో నుంచి ఎనర్జీ ఫ్లో అవటం స్టార్ట్ అవ్వాలి. ఓకే, అంత స్ట్రాంగ్ గా మెడిటేషన్ చేయండి. ఓకే, సజెషన్ నేను ఇస్తాను, వీళ్ళ యొక్క ఎనర్జీస్ ని మీ దాకా నేను రప్పిస్తాను, కానీ అది లోపలికి తీసుకోండి. వాటర్ తాగుతుంటే ఎట్లా వాటర్ తాగుతున్నావు, జ్యూస్ ఎట్లా తాగుతున్నావు, ఈ ఎనర్జీస్ ని అంత ఈజీగా లోపలికి కంప్లీట్ గా అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? ఫోన్లు వచ్చినా, ఎవరి తలుపులు కొట్టినా డిస్టర్బ్ అయిపోయి పారిపోబాకండి, వెళ్ళిపోబాకండి ప్లీజ్. ఓకేనా? అది ఎందుకంటే ఇవాళ అక్షయ తృతీయకు ఉన్న ఎనర్జీస్ ప్రతిరోజు ఉండవు. బాసా పట్లేసుకొని సుఖాసనంలో కూర్చోండి, చైర్ మీద ఉంటే కనుక అటు ఇటు కాళ్ళు క్రాస్ చేసుకొని, క్రాస్ యువర్ లెగ్స్ అండ్ క్రాస్ యువర్ ఫింగర్స్. మీ పూర్ణాత్మని ప్రేయర్ చేయండి. ఈ సెషన్ అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎన్నో తరతరాల నుండి మీరు ఫైనాన్స్ని అబ్జర్వ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్న ప్రతి కణంలోకి కూడా ఇప్పుడు మీరు చేయబోయే మెడిటేషన్ యొక్క ఎనర్జీ వెళ్ళబోతుంది. మీ స్పిరిట్, మైండ్, బాడీ, సోల్, డిఎన్ఏ, చక్రాస్, ఎనర్జీ బాడీస్, సోల్ అన్నిట్లోనూ కూడా ఎనర్జీస్ ఫిల్ అవ్వబోతున్నాయి. యు ఆర్ గోయింగ్ టు బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి మీరు బయటికి రిలీవ్ అవటానికి ఇవాళ యూనివర్స్కి ఎఫ్రిమేషన్ ఇస్తున్నాము. మనలో ఉన్న ప్రతి కణంలోనూ కూడా జాగృతం కలుగుతుంది. కణ కణంలోనూ కూడా చైతన్యం నిండుతోంది. మీ పూర్ణాత్మ యొక్క సహాయంతో మీ తలపైన 11 అంగుళాల పైన ఆది శంకరాచార్యులు వారి చేత నిర్మింపబడ్డ శ్రీ యంత్రాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. మీ తలపైన పర్ఫెక్ట్ డైమెన్షన్స్ లో ఉన్న ఒక శ్రీ యంత్రం ఉంది. నేను విశ్వశక్తిని తీసుకుంటున్నాను. హయ్యర్ వరల్డ్ నుండి, అఖిలాండ కోటి బ్రహ్మాండము నుండి మనం శక్తిని తీసుకుంటున్నాం. ఇంద్రాణి తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని, అమ్మా ఇంద్రాణి తల్లి, మేమందరం ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితుల్లో లేము. మా ఇంటి వద్దకే మాకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని మీరు అందించాలని కోరుకుంటూ, మేము, మా వాళ్ళు, మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ఊరికి, మా భూమికి సుభిక్షాన్ని అనుగ్రహింపజేయండి తల్లి. మా సోల్ యొక్క సాధనని మేము హ్యాపీగా సాధన చేసుకోవటానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్, హెల్త్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ని అనుగ్రహింపజేయమని, సర్వ సౌభాగ్యాలను అనుగ్రహింపజేయమని ఇంద్రాణి తల్లిని కోరుతూ, ఆవిడ యొక్క ఎనర్జీస్ని మనం శ్రీయంత్రం ద్వారా ఆహ్వానిస్తూ, శ్రీయంత్రంలో నుండి మన పూర్ణాత్మకి అందుతూ, మన పూర్ణాత్మ నుండి మనం అందుకుంటున్నాము.
విభూతి లక్ష్మీదేవిని, అష్టలక్ష్ములను, క్షిప్ర గణపతిని, వైశ్రవణుడు, అష్టలక్ష్మీదేవులు, విష్ణుమూర్తి, అనంతుడు, ఆదిశేషుల వారు, మానసాదేవి, అనసూయ తల్లి, అరుంధతి తల్లి, వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి నుండి మన అందరము కూడా శక్తిని శ్రీయంత్రంలోకి ఆహ్వానిస్తూ మన తలపై ఉన్న శ్రీయంత్రంలోకి ఆహ్వానిస్తున్నాము. అన్ని డైమెన్షన్స్ నుండి వీరందరి నుండి శ్రీయంత్రం ఎనర్జీ తీసుకొని మన పూర్ణాత్మని పూర్తిగా ఈ ఎనర్జీస్తో ఫిల్ చేస్తూ మీ పూర్ణాత్మ పూర్తిగా ఎనర్జీతో ఫిల్ అవుతుంది. మీ తల చుట్టూతా ఉన్న భాగమంతా కూడా ఒక చల్లని, ప్రశాంతమైన, శక్తివంతమైన శక్తితో నిండుతుంది. మన పూర్ణాత్మ నుండి మన సహస్రారంలోకి ఈ శక్తి నిండుతోంది. మన సహస్రారంలో ఉన్న 12 పొరలు క్లాక్ వైజ్ ఎనర్జీస్ ఫిల్ అవుతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ 12 పొరల్లోనూ ఎనర్జీస్ ఫిల్ అవుతున్నాయి. మన హైపోథలమస్ ఎనర్జీస్ ఫిల్ అవుతున్నాయి. మన పీనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఎనర్జీస్ తీసుకొని క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మన ఆజ్ఞా చక్ర క్లాక్ వైజ్ 12 పొరలు ఎనర్జీస్తో ఫిల్ అవుతున్నాయి. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవన్నీ కూడా తెలుసుకోగలిగిన శక్తితో మనకు వచ్చిన ప్రతి ప్రాబ్లంకి కూడా ఎందుకు వచ్చింది, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ రెండిటికి ఆన్సర్స్ని తెలుసుకోగలిగిన ఒక మహాశక్తితో థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞా చక్ర యాంటీ క్లాక్ వైజ్ 12 పొరలు కూడా ఈ మహాశక్తితో నిండుతోంది. మన విశుద్ధి చక్ర పూర్తి శక్తివంతమవుతోంది. విశుద్ధి చక్రాలో ఉన్న 12 పొరలు క్లాక్ వైజ్ ఎనర్జీతో ఫిల్ అవుతున్నాయి. ఇంద్రాణి తల్లి నుండి మంచి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. అమ్మ కంప్లీట్గా మనతోనే ఉన్నారు. ఒక లైట్ బ్లూయిష్
డార్క్ బ్లూయిష్ మిక్స్ కలర్ క్లియర్గా కనిపిస్తుంది, మనలో ఫ్లో అవటం స్టార్ట్ అయింది. విశుద్ధి చక్ర క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. ఇంద్రాణి తల్లి నుండి పూర్తిగా శక్తిని తీసుకుంటున్నాము. ఆది శంకరాచార్యులు వారు మనకి తోడుగా ఉన్నారు. మన అనాహత చక్రాలోకి శక్తిని తీసుకుంటున్నాము. క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. యాంటీ క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. అనాహత చక్రాలు యాంటీ క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. మన మణిపుర చక్రాలోకి ఎనర్జీ ప్రవేశిస్తోంది. మన బొడ్డు చుట్టూతా కొద్దిగా పైకి క్లాక్ వైజ్ 12 పొరలు పూర్తిగా క్లీన్ అవుతున్నాయి. ప్రతి పొరలోకి కూడా ఎనర్జీ ఫాస్ట్గా దూసుకు వెళ్తుంది. యాంటీ క్లాక్ వైజ్ 12 పొరలు క్లీన్ అవుతున్నాయి. ఆదిశేషుల వారి నుండి, అనంతుడు నుండి, విష్ణుమూర్తి నుండి మనం శక్తిని తీసుకుంటూ 2 కిడ్నీలు ఉన్న ప్లేస్లో 2 మైనర్ చక్రాస్ ఉంటాయి. మీ చేతిలో నిరంతరం డబ్బులు, మీ పేరు మీద స్థిరాస్తులు పటిష్టంగా కావాలనుకున్న వాళ్ళు 2 కిడ్నీల ప్లేస్లో ఎనర్జీ ఫ్లో అవుతుంది. అక్కడున్న ప్రతి బ్లాక్ని కూడా ఈ హయ్యర్ ఎనర్జీ క్లీన్ చేస్తుంది. తల్లి తరపు నుండి, తండ్రి తరపు నుండి మీకు రావాల్సిన ఆస్తులు అన్నీ కూడా మీకు అందుతాయి. మీ పేరు మీద లోన్లు,
భూములు అన్నీ మీకు దక్కుతాయి. టూ మైనర్ చక్రాస్ని మనం కంప్లీట్గా క్లీన్ చేసుకుంటున్నాము. మన స్ప్లీన్ చక్ర, మెంగ్మెన్ చక్ర రెండింటినీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము. మన స్ప్లీన్ చక్ర, మెంగ్మెన్ చక్ర ఈ హయ్యర్ ఎనర్జీతో మనం క్లీన్ చేసుకుంటున్నాము. మనం క్లీన్ చేసుకునే నెగటివిటీ అంతా కూడా ఆల్సైని అగ్ని సముద్రంలో పడి దగ్ధమైపోతుంది. సప్త ఋషులు నిరంతరం హోమం చేసుకునే హోమగుండంలో పడి ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా దగ్ధమవుతుంది. మన పితృదేవతలు చేసుకున్న ప్రతి ఒక్క మిస్టేక్ నుండి, దాని వలన మన డిఎన్ఏ ద్వారా, జీన్స్ ద్వారా మనలో ఫైనాన్స్ అందకుండా బ్లాక్ అయిన ప్రతి బ్లాకేజ్ని కూడా మనం క్లీన్ చేసుకుంటున్నాము. గత జన్మల్లో మన సోల్కి ఉన్న అండర్స్టాండింగ్ కెపాసిటీని మనం పెంచుకుంటున్నాము. అష్టలక్ష్ములు కూడా మీ బొడ్డు చుట్టూతా ఉన్న మణిపుర చక్ర, 12 లేయర్స్, మెంగ్మెన్ చక్ర, స్ప్లీన్ చక్ర, 2 మైనర్ చక్రాస్, బ్యాక్ మణిపుర చక్ర వీటిలన్నిటిలోనూ కూడా స్థిరాసనం వేసుకొని ఉన్నారు. మనందరము కూడా లక్ష్మీ పుత్రులుగా, శ్రీ మహాలక్ష్మి యొక్క అంశలుగా ఈ భూమి మీద స్పిరిచువల్ ప్రాక్టీస్ చేసుకోవటానికి, హ్యాపీగా ఉండటానికి కావాల్సిన ఫైనాన్స్ని మనకు అందించటానికి కావాల్సిన పవర్ని మన ఫిజికల్ బాడీలోకి తీసుకుంటున్నాము. మన స్వాదిష్టాన చక్రాలోకి హయ్యర్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఫ్రంట్ క్లాక్ వైజ్ 12 లేయర్లు కూడా కంప్లీట్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి. ఆదిశేషుల వారి శక్తితో, అనంతుడి యొక్క శక్తితో మన పూర్వీకులు ఎప్పుడైనా నాగు పాము పుట్టల్ని కానీ, పాముల్ని చంపటం కానీ, పాము పుట్టల్ని కానీ తవ్వటం జరిగితే ఆ పాపం నుండి పూర్తిగా మనని విముక్తి కలిగించి మన ఫ్యామిలీ లైఫ్ని, ఫైనాన్షియల్ లైఫ్ని హ్యాపీగా ఉంచమని కోరుకుంటూ, క్షమాపణ వేడుకుంటూ 12 లేయర్లో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ అన్నిటినీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము. నాగదోషాలు, సర్పదోషాలు, విషయోగము, కాలసర్పము, కుజదోషముల నుండి పూర్తిగా విముక్తి కలిగించమని ఆదిశేషుల వారిని, అనంతుడిని వేడుకుంటున్నాము.
దేవదేవ, దేవాదిదేవ, నాగలోకంలో లేదా నాగుల పట్ల మేము తెలిసి తెలియక చేసిన ప్రతి ఒక్క తప్పిదము నుండి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని విముక్తుల్ని చేయండి. ఈ హయ్యర్ ఎనర్జీ మన స్వాదిష్టాన చక్రాకి కంప్లీట్గా నిండుతూ 12 లేయర్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, బ్లాకేజెస్ని, శాపాలను కంప్లీట్గా క్లీన్ చేస్తుంది. మానసాదేవి యొక్క శక్తితో మన స్వాదిష్టాన చక్ర కంప్లీట్గా క్లీన్ అవుతుంది. అరుంధతి తల్లి, గౌతమ మహర్షి యొక్క శక్తితో మనందరము కూడా ఆడపిల్లలము అత్తగారింట సుఖ సౌఖ్యాలతో, పేరు ప్రఖ్యాతలతో, మర్యాద గౌరవాలతో ఆనందంగా జీవించడానికి కావలసిన శక్తితో, జ్ఞానంతో మనం పూర్తిగా నిండుతున్నాము. స్వాదిష్టాన చక్రాలో ఉన్న యాంటీ క్లాక్ వైజ్ 12 లేయర్లు క్లీన్ అవుతున్నాయి. మూలాధార చక్రాలోకి మహాశక్తి ప్రవేశిస్తోంది. మనం పాతాళ లోకంలో చేసిన ప్రతి తప్పు నుండి క్షమాపణ కోరుకుంటున్నాము. మనం పాతాళ లోకంలో చేసిన ప్రతి తప్పు నుండి కోరుకుంటున్నాము. మన మూలాధార చక్రాలో ఉన్న 12 లేయర్లు క్లాక్ వైజ్ పూర్తిగా క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ 12 లేయర్లు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. లోయర్ డైమెన్షన్స్లో మనం జన్మ తీసుకున్నప్పుడు మనం నేర్చుకున్న విద్యలన్నీ కూడా, శక్తులు, విద్యలు, జ్ఞానము అన్నీ కూడా మనకి తిరిగి గుర్తుకు వస్తున్నాయి. అన్నిటినీ కూడా తిరిగి రీకాల్ చేసుకుంటున్నాము. మీరు చేసిన సాధనల తాలూకు ఫలితాలను కూడా మనం పొందుతున్నాము. అన్ని పాపాల నుండి కార్డ్స్ కట్ చేసుకొని, శాపాల నుండి విముక్తిని పొంది, మన మూలాధార చక్రాన్ని ఆది శంకరాచార్యుల వారి ఆశీర్వాదంతో అనంతుడు, శేషనాగుడు, ఆదిశేషుల వారు, కర్కోటకుడు, శంఖపాలుడు, వాసుకి, పద్ముడు, మహాపద్ముడు, వీరి యొక్క ఎనర్జీస్తో, వారి యొక్క ఆశీర్వాదంతో పాతాళ లోకంలో ఉన్న ప్రతి నెగటివ్ థాట్స్ నుండి, థాట్ ఫామ్స్ నుండి మనం కార్డ్స్ కట్ చేసుకుంటూ వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మన కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటున్నాము. మనం హయ్యర్ నుండి తీసుకుంటున్న మహాశక్తి మన కుండలిని శక్తిలోకి ప్రవేశించి కుండలిని జాగృతం కలుగుతుంది. మన మూలాధార చక్ర ఫైనాన్షియల్ ఎనర్జీస్తో పూర్తిగా స్థిరంగా
చక్ర బ్యాలెన్సింగ్లోకి వచ్చి మన మినిమం వాంట్స్ అండ్ నీడ్స్, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం అనుభవించేటట్లు చక్ర ఓపెన్ అవుతుంది. మీ మూలాధార చక్ర ఎగ్జాక్ట్గా పొజిషన్లో ఉంది. బ్యాలెన్సింగ్లో మిడిల్లోకి ఎగ్జాక్ట్గా పొజిషన్లోకి వచ్చింది. మోషన్కి టాయిలెట్కి వెళ్ళటానికి మధ్య ప్లేస్లోకి మూలాధార చక్ర బ్యాలెన్సింగ్లో ఉంది. చక్ర యొక్క సైజు 20 ఇంచెస్ వరకు ఎక్స్పాండ్ అవుతోంది. ఎన్నాళ్ళ నుండో మీకు రావాల్సినవి, మీరు కోరుకున్నవి, మీ కళ్ళ ముందే ఉండి అందుకోలేనివన్నీ కూడా మీరు అందుకోవటానికి ఎనర్జీ ఫ్లో మీ బాడీలోకి మూలాధార చక్ర ద్వారా ఎంట్రీ తీసుకుంటుంది. సొంత ఇళ్ళు, కారు, వస్తు వాహనాలు, అష్టైశ్వర్యాలు మీ బాడీలోకి ఎనర్జీస్ ఎంట్రీ తీసుకుంటున్నాయి. మీ కుండలిని జాగృత అవస్థలో ఉంది. సర్వసిద్ధులు మీకు అనుగ్రహింపబడ్డాయి. జ్ఞానేంద్రియాలన్నీ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. మీ స్వాదిష్టాన చక్ర కంప్లీట్గా హయ్యర్ ఎనర్జీతో ఎనర్జిటైజ్ అయి పూర్తిగా ప్రతిష్టంగా ఎగ్జాక్ట్గా మిడిల్లో దాని యొక్క సహజ స్థానానికి వెళ్తుంది. రేణుకా తల్లి, జమదగ్ని మహర్షి, అగ్నిదేవ, స్వాహాదేవి వీళ్ళందరి యొక్క శక్తితో మన స్వాదిష్టాన చక్ర కంప్లీట్గా ఎనర్జీతో ఫిల్ అయి దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటూ దాని యథాస్థానంలో స్థిరంగా ఉంటుంది. మణిపుర చక్రాలోకి మహాశక్తి ప్రవేశించి పూర్తిగా శక్తితో నింపబడి తారాదేవి, గురుగ్రహం, దక్షిణామూర్తి యొక్క శక్తితో ఇంద్రాణి తల్లి, వైశ్రవణుడు, లక్ష్మీదేవి యొక్క శక్తితో మణిపుర చక్ర పూర్తిగా పటిష్టమై మహాశక్తివంతమై స్థిరంగా స్థానంలో ఉంది. మన అనాహత చక్రాలోకి మహాశక్తి ప్రవేశించి మీ ఫ్రంట్
హార్ట్ చక్ర, బ్యాక్ హార్ట్ చక్ర కంప్లీట్గా హీల్ అయి హయ్యర్ ఎనర్జీస్తో శ్రీ మహావిష్ణువు బుధ గ్రహం యొక్క శక్తితో నిండుకొని దాని పరిమాణం పెంచుకుంటూ దాని యథాస్థానంలో స్థిరంగా ఉంటుంది. మన విశుద్ధి చక్రాలోకి మహాశక్తి ప్రవేశిస్తూ వాక్కు వలన కలిగిన ప్రతి విభేదాన్ని, బాధను, డిస్టర్బెన్సెస్ని కంప్లీట్గా క్లియర్ చేస్తూ హయ్యర్ ఎనర్జీ మన గొంతులో, మన విశుద్ధి చక్రాలో స్థిర ఆసనాన్ని కలిగి ఉన్నది. గాయత్రి తల్లి, కాళికా తల్లి నుండి మనం శక్తిని తీసుకొని మన విశుద్ధి చక్ర యొక్క పరిమాణాన్ని పెంచుకుంటూ చక్రాన్ని స్థిరంగా ఉంటుంది. స్పాండిలైటిస్, భుజాల నొప్పులు, వీటిలన్నిటికీ కారణమైన నెగిటివ్ ఎనర్జీస్ కంప్లీట్గా క్లియర్ అవుతున్నాయి. మీ ఆజ్ఞా చక్రాలోకి మహాశక్తి ప్రవేశించి ఆజ్ఞా చక్రాన్ని పూర్తిగా శక్తివంతమై పటిష్టంగా, స్థిరంగా దాని యథాస్థానంలో ఉంటూ పరిమాణాన్ని పెంచుకుంటూ అజ్ఞానపు ప్రతి పొరని కూడా తొలగిస్తూ భవిష్యత్తులో రాబోయే ప్రతి కష్టం యొక్క తాలూకు జ్ఞానాన్ని మనకి అందిస్తూ మన మెంగ్ చక్ర, మన పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్, హైపోథాలమస్కి ఎనర్జీస్ని పాస్ చేస్తూ మనలో ఉన్న బ్రహ్మ కమలానికి శక్తినిస్తూ మన సహస్రారంలో ఉన్న ప్రతి పొరకి కూడా ఈ శక్తి అంది బ్రహ్మకమలం వికసించాలని ఆరోలో ఉన్న థాట్ ఫామ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఫైనాన్స్కి సంబంధించిన ప్రతి ఆలోచన, ప్రతి ఐడియా కంప్లీట్గా సక్సెస్ అయి మన పూర్ణాత్మ యొక్క గైడెన్స్లో ఎల్లప్పుడూ మనం ప్రతి చక్రాలోకి సుభిక్షంగా, సంతోషంగా, ధనధాన్య వస్తు సంపదలతో తులదోగటానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహింప చెయ్యమని కోరుకుంటూ ఇది ఇలాగే జరుగుగాక, ఇది ఇలాగే జరుగుగాక, ఇది ఇలాగే జరుగుగాక. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మనం హయ్యర్ నుండి ఎనర్జీ తీసుకుంటున్నాము. మన కంప్లీట్ బాడీ అంతా కూడా
ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇలాగే మనం ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకుందాము. వాయిస్ రావట్లేదంటమ్మా. ఫ్రెండ్స్ అందరూ చేతులు కళ్ళ మీద పెట్టుకొని మెడిటేషన్ లోంచి లేవండి. ఎవరేం చేయొచ్చండి, ప్రెగ్నెన్సీలో ఉన్నా ఏ ప్రాబ్లంలో ఉన్నాయి అలా ఉన్నా చేయొచ్చు, దీనికి ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎవరెవరు ఎన్నెన్ని మూటలు కట్టారు చెప్పండి. ఎవరెవరు ఎన్నెన్ని మూటలు కట్టారో చూడండి. ఒకటి మన దగ్గర లేదు, కానీ అది యూనివర్స్ లో ఎక్కడో ఒక చోట ఉంది. యూనివర్స్ లో ఎక్కడ ఉందో దానికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ ఆ రోజు చేసుకోవటమే. ఓకే, సో దిస్ ఇస్ అక్షయ తృతీయ. గుడ్ ఎనర్జీ. ఇవాళ విశుద్ధి చక్ర దగ్గరికి, స్వాదిష్టాన చక్ర దగ్గరికి వచ్చేసరికి నేనే చెప్పాలి కదా, క్లాస్ చెప్పలేకపోతున్నట్టు చెవులు రెండు గీయ వస్తున్నాయి సౌండ్. మీ అందరికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మ్యామ్ యాక్చువల్లీ బ్లూ కలర్ రేస్ అక్కడికి వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు నాకేం రాలేదు. స్వాదిష్టాన దగ్గరికి వచ్చేసరికి అప్పుడు నాకు ఇంకా బ్లూ కలర్ రేస్ అనేది స్టార్ట్ అయ్యి అసలు చాలా ఫోర్స్ గా ఆజ్ఞ చక్రాలు కొడుతూ ఉంది మ్యామ్, బాగా ఫోర్స్ గా కొడుతుంది. అది అలా అనిపించింది స్టార్టింగ్ అంతా అనిపించింది. స్వాదిష్టాన్ దగ్గరికి వచ్చేసరికి అసలు చెవులు గుయ్యమన్నాయి, చెవులు పని చేయటం మానేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. నేను క్లాస్ లో ఉన్నాను, మళ్ళీ కాసేపటి కానీ మెలకు రాలేదు. బయటకు వచ్చి మళ్ళీ క్లాస్ లో మళ్ళీ స్వాదిష్టాన చక్ర గురించి చెప్పడానికి మధ్యలో మేబీ లైక్ 5 మినిట్స్ 10 మినిట్స్ గ్యాప్ వచ్చింది. నేను కూడా మెడిటేషన్ లోపలికి వెళ్ళిపోయాను. సో ఫైనాన్స్ క్లాస్ కోసం శ్రీ యంత్రాన్ని వదలొద్దు. ఓకే, శ్రీ యంత్రాన్ని చేసుకుంటాం, మనమేమో ఎనర్జీస్ తీసుకుంటున్నాం. ఓకేనా, ఫ్యాన్ ఎట్లయితే కనుక రెక్కలు పర్ఫెక్ట్ గా ఉంటే గాలి వస్తుందో, శ్రీయంత్ర అట్లాగే పర్ఫెక్ట్ గా ఉంటే ఆ డైమెన్షన్స్, ఆ శ్రీయంత్ర ఏదైతే ఎనర్జీ తీసుకుంటుందో అది ఫైనాన్స్ సంబంధించిన ఎనర్జీస్ ని తీసుకుంటే దాని నుంచి మనం ఎప్పుడు తీసుకుంటామో అది మన ఫైనాన్స్ సంబంధించిన ఇస్తుంది అనమాట. సో మనకి ఒక పని వస్తే ఆ ఒక్క పని ద్వారా 10 రకాలుగా మనం ఎట్లా ఫైనాన్స్ తీసుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు అనేది మనకే ఐడియా వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మనకు పని చేసి పెట్టే వాళ్ళు కూడా మనకి వాళ్ళే దొరుకుతారు. కొద్దిగా థాట్ ప్యాటర్న్స్ కూడా మనం ఖచ్చితంగా చేంజ్ చేయండి. ఒకటే వేవ్ లెంగ్త్ లో ఎన్నిసార్లు అయినా సరే అట్లాగే ఆలోచించవద్దు. అలాంటి ఆలోచనలో ఉంటే అంతవరకే వస్తున్నాయి డబ్బులు. మారిస్తే ఇంకా హైయర్ లోకి వెళ్తారు. ఇది వరకు ఇప్పటికి బెటర్ గా ఉన్నారు, ఇంకా బెటర్ లోకి వెళ్ళాలంటే అంటే మనం బ్యాంక్ లో క్యాషియర్ గా ఉన్నాం అనుకోండి, డబ్బులు జమ చేయడానికి వచ్చిన వాడు ఒక రకంగా ఆలోచిస్తాడు, క్యాషియర్ ఒక రకంగా ఆలోచిస్తాడు, మేనేజర్ ఒక రకంగా ఆలోచిస్తాడు. ఎప్పుడు కూడా మన మేనేజర్ లాంటి ఆలోచనతో కలిగి ఉండాలి. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తామో మనం ఆటోమేటిక్ మేనేజర్ అయిపోతాం. ఓకేనా, ఆ ఆలోచన మార్చండి. హలో, నాకు నేను ఎవరైతే అయితే కొంచెం హార్ష్ గా మాట్లాడానో అదంతా క్లియర్ అవుతున్నట్టు నాకు అనిపించింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ ఐ దగ్గర ఆ సెన్సేషన్ అలాగే ఉంది చాలాసేపు దాకా. ఆ బ్లూ కలర్ ఎంత క్లియర్ గా కనిపించింది, బ్లూ కమ్ అండ్ ఎల్లో మిక్స్ అన్నమాట. అది ఒక శివుడు కంఠం లాగా కనిపించింది నాకైతే. ఇవాళ మనం చూసిన బ్లూ అంతా ఇప్పుడు నేను ఇంద్రాణి దేవిది ఎక్కడో చోట నెట్ లో దొరుకుద్దేమో, నేను ట్రై చేసి చూస్తాను. వైట్ ఏనుగు మీద బ్లూ డార్క్ ఒక రకమైన మంచి బ్లూ కలర్ ఆవిడ దాని మీద వేసుకొని కూర్చొని ఉంటది అనమాట ఇంద్రాణి దేవి. ఆ బ్లూవే ఆ ఇంద్రాణి దేవి యొక్క ఎనర్జీస్ మనం తీసుకుంటున్న కొద్దీ ఆ బ్లూ లోపలికి దిగుతుంది, లోపలికి కదా. ఓకే,
బ్లూ మాత్రం ఇవాళ ఎక్కడ ఇంకో కలర్ ఏది మిక్స్ అయినా సరే బ్లూ మాత్రం వస్తానే ఉంది ఎనర్జీ. మ్యామ్ అవును. బ్లూ ఎలా ఉందంటే ఎమెథిస్ట్ క్లస్టర్ ఉంటుంది చూడండి మ్యామ్, షైనీ బ్లూ. అవును మేడం, సేమ్ అలానే వచ్చింది నాకు కూడా. ఆ బ్లూ ఇవాళ మనకు కనిపించిన బ్లూ అంతా ఇంద్రాణి దేవి యొక్క బ్లూవే. ఓకే, మన కోసం ఏమేమో అమ్మవారు పంపిస్తారో ఏమో దీని రిజల్ట్. అది అదే థర్డ్ అయితే బాగా సెన్సేషన్ వచ్చింది. ఒకటి మ్యామ్, అందరూ కూడా చాలా మంది జనరల్ గా ఒక కోరిక ఉంటుంది కానీ దాన్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది దాని మీద ఎక్కువ సాధన చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే నాకు ఇది కావాలి, యూనివర్స్ అలా అడిగేయడం అంతే, అది ఎలా అయినా తీరిపోతుంది. మనము దానికి వేస్ చెప్పడము, నాకు ఇలా కావాలి, నేను ఇలా డబ్బులు యాడ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ అది కొనుక్కుంటాను, ఇలాంటివన్నీ వదిలేస్తే ఎగ్జాక్ట్ గా మనకి ఏది కావాలో అది విత్ ఇన్ డేస్ లో వస్తుంది మ్యామ్. అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను కూడాను. ఏది కావాలో అది విత్ ఇన్ 2 days, నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు కావాలి అంతే, అది ఎలా అనేది నాకు సంబంధం లేదు. పిల్లలు మొండిగా చెప్తారు చూసారు, ఇది ఉంది నాకు ఇది కావాలి, అంతేగాను నా పిల్లలు నాన్న నాకు చాక్లెట్ కావాలి కాబట్టి నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నీ 30 రోజులు పనిచేస్తే జీతం వస్తే ఆ వచ్చిన జీతంతో నా చాక్లెట్ కొని పెట్టి ఇవన్నీ చెప్తాడు. నాకు చాక్లెట్ కావాలని అడుగుతాడు, అంతవరకే. అది వాడి చాక్లెట్ కి వాడికి మాత్రమే సంబంధం. అది అలాగే ఉండాలి మనం, అంతేగాని కథ అంతా చెప్తే యూనివర్స్ ఈ లోపల ఊరి అది మనకే ఇక్కడ టైం అయిపోద్ది. ఇంకేంటండి, సక్సెస్ఫుల్లీ 86 మెంబర్స్ ఉన్నారు క్లాస్ లో. సో 7 చక్ర క్లాస్ యాక్చువల్లీ వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా మన భాను గారు, శైజా బేగం గారు ఇలా ఇంకా కొంతమంది ఉన్నారు, అందుకోసం మనం పోస్ట్పోన్ చేసాం. అది కూడా మంచిదైంది. ఏంటంటే